బయట పిజ్జాలు వందలు వందలు పెట్టి తెచ్చుకోవడం కంటే తక్కువ ఖర్చుతోనే హైజీన్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజటి వీడియోలో చూపించబోతున్నాను. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 స్పూన్ వరకు డ్రై ఈస్ట్ తీసుకుంటున్నాను. ఇది బేకరీలలో ఎక్కడైనా దొరికేస్తుంది. నేనైతే జెప్టోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు చక్కెర, ఒక స్పూన్ వరకు మైదా పిండిని వేసుకొని హాఫ్ కప్పు వరకు గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకోవాలి. చల్ల వాటర్ కానీ మరుగుతున్న వాటర్ కానీ అస్సలు వేసుకోకూడదు. ఈ విధంగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన ఉంచుకున్నామంటే మనకి నురగలాగా ఫామ్ అయ్యి పొంగుతుంది ఈస్ట్ అనేది. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మంచి క్వాలిటీ ఈస్ట్ అయితే చాలా తొందరగా పొంగుతుంది. చూస్తున్నారు కదా, మంచిగా పొంగింది. ఈ ఈస్ట్ని పక్కన ఉంచేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను. మీరు అచ్చం మొత్తం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు బటర్ వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్ వేయకన్నా ముందు ఈ విధంగా ఉండాలి. బ్రెడ్ పొడిలాగా ఈ విధంగా ఉన్న ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈస్ట్ ఉంది కదా, ఆ దాన్ని కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి, పూరీ పిండిలాగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ పిండి. చూస్తున్నారు కదా, నేను నానబెట్టుకున్న మొత్తం ఈస్ట్ పట్టింది ఇక్కడ. మంచిగా ఈ విధంగా సాఫ్ట్గా ఉన్న పిండిని ఫ్లోర్ పైకి తీసేసుకొని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో అరిచేతితోనే ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. టైం అంతా ఇంత అని చెప్పడం కంటే మనం తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి ఉంటుంది. పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇదే విధంగా మర్దన చేసుకోవాలి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండిని ఈ విధంగా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఖచ్చితంగా ఈ విధంగా అయ్యి తీరాలి మనకి. అప్పటి వరకు పిండిని మర్దన చేసుకుంటూనే ఉండాలి. ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది మనకి పిజ్జా ఎంత బాగా వచ్చింది అనేది. ఈ విధంగా పిండిని కలిపేసుకొని ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని పైనుండి కిందికంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టి మూతని కవర్ చేసి ఒక 10 నిమిషాలు పెట్టామంటే పిండి కాస్త పొంగుతుంది. టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా పక్కన ఉంచుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. లైట్గా పిండి అనేది పొంగింది. చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోయే విధంగా పిండిని కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. ఈ పిండిని ఫ్లోర్ పైకి తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని నేను తీసుకున్న 1.5 కప్పు పిండికి నాకు 3 పిజ్జాలు అనేవి వచ్చాయి. నేను మీడియం సైజులోనే చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఒక్కొక్క దాన్ని తీసేసుకొని ఈ విధంగా పైనుండి కిందికి అనుకుంటూ రోల్ చేసుకొని మనం ఏ ప్లేట్లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి ముద్దని పెట్టేసి చేత్తోనే ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్కి కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ ఎడ్జెస్ని కొంచెం రోల్ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. ఎడ్జెస్ కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది పిజ్జాకి. అదే విధంగా ఉండాలి కూడా. మనం చేసుకునే స్పైసెస్ అన్నీ బయటికి రాకుండా చిదిలిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన చేసుకోవాలి. స్పోక్తో కానీ నైఫ్తో కానీ ఘాట్లుగా పెట్టుకొని తీసుకోవాలి. మనం వేసుకునే స్పైసెస్ అన్నీ పిండికి పడతాయి. పిండి కూడా మంచిగా బేక్ అవుతుంది. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత దీనిపైకి 1 స్పూన్ వరకు టమాటో కెచప్ కానీ టమాటో సాస్ని కానీ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను పైన రెడ్ చిల్లీ సాస్ వేయడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని అక్కడక్కడ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. పైనుంచి చీజ్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న వెజ్జీస్ని యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్. నా దగ్గర క్యాప్సికమ్ లేదు కాబట్టి ఆనియన్స్, టమాటోస్తోనే నేను గార్నిష్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రౌండ్గా ఆనియన్స్ని టమాటోస్ని కట్ చేసుకొని క్యాప్సికమ్ పెట్టుకున్న
చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో క్యాప్సికమ్ లేకపోవడం వల్ల ఆనియన్స్, టమాటోలు పైన చీజ్ని పెట్టేసి పైనుంచి కాస్త రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఒక కడాయిలో కానీ కుక్కర్లో కానీ చేసుకోవచ్చు. ముందుగా కడాయిని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్నాను నేను. ఇందులోకి మధ్యలో స్టాండ్ పెట్టి పైన మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ని పెట్టేసి మూతని కవర్ చేసి ఒక 10 నుండి 15 నిమిషాలు బేక్ అవ్వనియాలి. 15 నిమిషాల తర్వాత తెరిచి మధ్యలో ఎడ్జెస్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూతని కవర్ చేసి ఇంకొక 10 నిమిషాలు బేక్ చేసామంటే పర్ఫెక్ట్గా పిజ్జా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 25 to 30 మినిట్స్ బేక్ చేయాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే అవెన్ కూడా అవసరం లేదు. పిల్లలకి బయట ఫుడ్స్ పెట్టే కంటే ఇంట్లోనే హైజీన్గా ప్రిపేర్ చేసి పెడితే హెల్దీ, హైజీన్గా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.